అల్లూరు జిల్లా డుడుమ జలపాతం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నీటి ప్రవాహానికి యువకుడు గల్లంతయ్యాడు. ఒడిశా బరంపురం నుంచి సాగర్ తుండు జలపాతం చూసేందుకు వచ్చాడు. డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరిస్తుండగా నీరు విడుదల చేయడంతో యువకుడు కొట్టుకుపోయాడు. స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. సొరంగాలు ఉండడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అల్లూరి సీతారామరాజు మంచంగిపుట్ల మండలం డుడుమ జలపాతం వద్ద అయితే విషాదం చోటు చేసుకుంది. ఒరిస్సాలోని బరంపురం నుంచి వచ్చినటువంటి 5 యువకులు అయితే ఇక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో ఎగువన ఉన్నటువంటి జలపాతానికి ఎగువన ఉన్నటువంటి ఆనకట్ట నుంచి ఒక్కసారిగా ఆ వరద నీరు రావడంతో అప్పటికే 4 యువకులు అయితే తప్పించుకున్నప్పటికీ సాగర్ తుండు అనేటువంటి యువకుడు అయితే 22 సంవత్సరాల యువకుడు తన డ్రోన్ కెమెరాతో పరిసరాలు చిత్రీకరిస్తూ లోపలికి వెళ్ళిపోవడంతో అటు నుంచి తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో జలపాతంలో ఆ వరద నీటిలో అయితే కొట్టుకుపోవడం జరిగింది. ఇది స్థానికులకి ఆ విషాదాన్ని మిగిలించింది అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు సరదాగా గడుపుతున్నటువంటి యువకులందరూ కూడా ఈ యువకుడు గల్లంతుతో విషాదంలో మునిగిపోయారు. అయితే అప్పటికే ఈ తుండు అనే యువకుడిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వరద ఉధృతి ఒక్కసారిగా రావడంతో వరదలో అయితే కొట్టుకుపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ యువకుడి ఆచూకీ కోసం వెతికే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా జలపాతం లోతుగా ఉంటుంది, ఎక్కువగా రాళ్లతో కూడి ఉంటుంది, లోయలు కూడా ఉంటాయని చెప్పి దీంతో పాటు సొరంగాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. నేపథ్యంలో మరోవైపు వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలు అయితే సాధ్యం కావడం లేదు. దీంతో విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసి అక్కడ యువకుడు ఆచూకీ కోసం అయితే గాలింపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికైతే అది ఫలించడం లేదని తెలుస్తుంది. నేపథ్యంలో వరద ఉధృతి తప్పితే యువకుడు ఆచూకీ లభ్యమయ్యే అవకాశాలు లేవని స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.